ఇక 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చులో 45% బీజేపీదే. దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చు అధికారికంగా వెల్లడించినటువంటి లెక్కల్లో మొత్తం పార్టీలన్నీ వందల కొద్ది పార్టీలుంటే ఒక్క బీజేపీయే సగం ఖర్చు చేసిందండి. ఇది అధికారిక లెక్క. ఇంకా అనధికారికంగా ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడతారో మనందరికీ తెలుసు. అధికారిక డేటాలో ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి పత్రాల్లో ఏడీఆర్ పరిశీలించి ఇచ్చినటువంటి రిపోర్టు చూస్తే ఏకంగా 45% ఒక్క పార్టీయే ఖర్చు చేసిందంటే ఎంత పెద్ద మొత్తంలో ఎన్నికల ఖర్చు చేస్తున్నారో, ఆ ఖర్చు ఏ రీతిన కార్పొరేట్ల నుంచి సంపాదిస్తారో, ఆ ఖర్చు కార్పొరేట్లు సందాల రూపంలో ఇచ్చినందుకు గాను కార్పొరేట్లకి దేశ సంపదని, ప్రజల ఆస్తుల్ని ఏ రీతిన కట్టబెడతారో మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా విచిత్రం. ఎందుకంటే 45% ఖర్చు ఒకే పార్టీ పెట్టిందంటే ఆ పార్టీకి ఎంతగా కార్పొరేట్లు కొమ్ము కాస్తున్నాయో, కార్పొరేట్ల చందాలు దక్కుతున్నాయో, ఆ చందాలు ఇచ్చినందుకు గాను కార్పొరేట్లు ఎంతగా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారో మనకు అర్థం కావాలి. ఏదో బీజేపీ ఖర్చు పెట్టుకుంది కదా, ఆ పార్టీకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టింది అని పైకి కనిపిస్తుంది. కానీ ఆ పార్టీకి డబ్బులు ఎట్లా వచ్చినాయి? డబ్బులు ఎవరు ఇచ్చారు? కార్పొరేట్లు ఇస్తారు. కార్పొరేట్లు ఎందుకు ఇస్తారు? కార్పొరేట్ల ప్రయోజనాలకు తగ్గట్టుగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి. అంటే ప్రజల ప్రయోజనాల్ని పక్కన పెట్టేసి కార్పొరేట్ల లాభాల కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు గాను కార్పొరేట్లు భారీగా డబ్బులు కట్టబెడుతున్నారు, భారీగా చందాలు అప్పగిస్తున్నారు. ఆ చందాలని ఎన్నికల్లో ఖర్చు చేసి ఎన్నికల్లో గట్టెక్కే దానికోసం బీజేపీ ఉపయోగిస్తోంది. ఇది ఈ మొత్తం సారాంశం. ఇందులో మళ్ళీ ప్రాంతీయ పార్టీల లెక్క చూస్తే వైఎస్ఆర్సీపీ టాప్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల లెక్కలన్నీ తీస్తే అందులో వైఎస్ఆర్సీపీ టాప్లో ఉంది. ఈ విషయాన్ని ప్రజాశక్తి లోపల పేజీలో మాత్రమే పరిమితం చేసింది. చాలా విచిత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఇవన్నీ చూస్తే అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినటువంటి ఖర్చులో 3,352 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా ఈ రిపోర్టు చెప్తుంది. అందులో జాతీయ పార్టీల వాటా 2,200 కోట్లు ఉంటే అందులో మొత్తం జాతీయ పార్టీలో 6,930 కోట్ల రూపాయలు సేకరించాయి. ఇట్లా మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీల్లోనూ జాతీయ పార్టీల్లో బీజేపీ భారీగా చందాలు సంపాదించి ఖర్చు చేసినట్టుగా ఏడీఆర్ రిపోర్ట్.